అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి. కొత్త పీఆర్సీని నియమించాల్సి అయితే ఉంది. కొత్త పీఆర్సీ పే స్కేల్స్ ప్రకారంగా ఉద్యోగులకు జీతాలను చెల్లించాల్సి అయితే ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ సమస్యలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. దసరా కానుకగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను ఇవ్వండి అని చెప్పేసి ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సిఎస్ గారిని కలవడం జరిగాయి. దసరా కానుకగా పెండింగ్ డిఏలు ఇవ్వండి, దసరా కానుక ఉద్యోగులకు పెండింగ్ డిఏలు ఇప్పించాలని ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి కోరారు. ఇక్కడ జేఏసీ నాయకులతో కలిసి సెక్రటేరియట్లో ఆయన వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు డిఏల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దసరా కానుకగా డిఏలు చెల్లిస్తుందని నమ్మకంతో ఉన్నామని తెలిపారు. అయితే గత ప్రభుత్వం 2 డిఏలను పెండింగ్లో పెట్టిందని, ప్రజాప్రభుత్వం వెంటనే ఆ డిఏలను రిలీజ్ చేయాలన్నారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్న ఉద్యోగులకు సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక కార్యక్రమంలో జేఏసీ నేతలు రామకృష్ణ, నిర్మల, రమేష్ తదితరులు అయితే పాల్గొన్నారు. సో కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి సుమారు 4 డిఏలు అయితే ఉన్నాయండి. ఇక ఈ 4 డిఏలకి 2024 జూలై డిఏ కూడా యాడ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 5 పెండింగ్ డిఏలు అయితే ఉన్నాయండి. ఇందులో కనీసం ఈ దసరా కానుకగా 2 రిలీజ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. For more updates, subscribe to our channel. Thank you.